ఏంటే నువ్వు చేసేది? నిన్ను ఇంత కష్టపడి పెంచుకుంది ఆ కృష్ణరాజు గాడిని చంపడానికి. వాడింట్లో పండగలకి పుట్టినరోజులకి వెళ్తూ కాలక్షేపం చేయడానికి కాదు. నేనేం చేసినా అది నీ కళ్ళల్లో ఆనందాన్ని చూడ్డానికనే విషయం నువ్వింకా అర్థం చేసుకోలేకపోతున్నావమ్మా. ఆ కృష్ణంరాజు గాడిని చంపాలి అంటే ముందు వాడి కొడుకు చిరంజీవి అడ్డు తొలగించుకోవాలి. ఆ చిరంజీవి గాడిని దెబ్బ కొట్టాలంటే 5 లక్షలు ఇవ్వమని మనల్ని బెదిరిస్తున్న వాణ్ణి ఎలాగైనా మనం పట్టుకోవాలి. ఆ చిరంజీవి గాడి రహస్యమేంటో మనం తెలుసుకోవాలమ్మా. దాన్ని అడ్డు పెట్టుకుని ఆ చిరంజీవి గాడిని ఒక ఆట ఆడుకోవాలి. అలా ఆడుకోవాలి అంటే ముందు మనం 5 లక్షలు సంపాదించాలి. ఆ పని మీదే వెళ్తున్నాను. అంటే ఏంటే? ఆ డబ్బు దొంగతనం చేస్తావా? నీ పగ తీర్చి నాన్న ఆత్మకి శాంతి కలిగించడానికి మనిషిని చంపడానికే నేను సిద్ధమైపోయాను కదా. దొంగతనం ఒక లెక్క అమ్మా. కానీ అంతమంది ఉండగా ఎలా చేస్తావే? మొన్న ఫైర్ యాక్సిడెంట్లో త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ఒక రకంగా ఇది నా చెల్లికి మరొక జన్మ అని ఆనందపడిపోతూ కృష్ణంరాజు అన్నపూర్ణ పుట్టినరోజు వేడుకలు చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నాడు. బంధువులు, ఫ్రెండ్స్, ఎంప్లాయీస్ అందరినీ ఇన్వైట్ చేశాడు. ఆఖరికి పురుగులా చూసే ఆ చిరంజీవి గాడిని కూడా రమ్మని చెప్పాడంట. అలా వాళ్ళందరూ ఆనందంలో ఉండగా నేనెళ్ళి ఆ 5 లక్షల డబ్బుని కొట్టేస్తాను. తీసుకెళ్లి వాడి మొహాన కొట్టేద్దాం. కానీ జాగ్రత్తే. మొన్న ఇలాగే చెక్ మీద సంతకం పెట్టించుకుంటానని చెప్పి వెళ్ళి కాస్తలు తప్పించుకునొచ్చావు. కానీ సమయం అన్ని వేళలా మనకు అనుకూలంగా ఉండదు. పొర్రపాటున దొరికిపోయావనుకో నీ గురించి మొత్తం తెలిసిపోతుంది. మన పగ, ప్రతీకారాలు ఎప్పటికీ తీరని కలలాగే మిగిలిపోతాయి. గులాబీని తెంపాలంటే చుట్టూ ఉన్న ముళ్ళకి భయపడకూడదమ్మా. నువ్వా కృష్ణంరాజు గడి ప్రాణాలు అడిగినప్పుడే నా ప్రాణాల మీద ఆశలే వదిలేసుకున్నానమ్మా. తెగించే బరిలోకి దిగిందాన్ని నేను. నా గురించి నువ్వు భయపడకమ్మా. ఇన్నాళ్ళు మన చేతులకి మట్టంటకుండా ఆ సూపర్వైజర్తోనే పని కానిచ్చేద్దాం అనుకున్నాను. కానీ పగ సాధించాలంటే నేనే స్వయంగా దిగాలని అర్థమైంది. కానీ ఆఫ్టర్ ఆల్ 5 లక్షల కోసం వెళ్ళి ఆ కృష్ణరాజు వాళ్ళకి దొరికిపోతే ఏం చేస్తారో ఏంటోనని భయంగా ఉందే. ఇప్పుడు మనం వాడికి డబ్బులు ఇవ్వకపోయినా వాడు వెళ్ళి ఆ కృష్ణంరాజుకి నిజం చెప్పేస్తాడు కదా. నువ్వు ఆ పగ తీర్చుకోలేక నాకప్పగించిన పగ నేను కూడా తీర్చుకోలేకపోతాను కదమ్మా. 5 లక్షల కోసం మన పగని మనం వదిలేస్తామా అమ్మా? అందుకే నా జాగ్రత్తలో నేనుండి ఆ డబ్బులు కొట్టేస్తాను. అక్కడ కొట్టేసి వచ్చేస్తే వాళ్లకు నీ మీదే అనుమానం వస్తుందేమో కదే. అందుకే నువ్వు రావాలి అంటున్నాను. నేనా? వాళ్ళ ముందుకా? వాళ్ళ ముందుకి రావాల్సిన అవసరం లేదమ్మా. నువ్వు బయట ఆటోలో వెయిట్ చేస్తూ ఉండు. నేను డబ్బులు కొట్టేసొచ్చి నీకిస్తాను. నువ్వు కామ్గా ఇంటికొచ్చేసే. నేను సైలెంట్గా వెళ్ళి వాళ్ల మధ్యలోనే ఉండిపోతాను. డబ్బులు కొట్టేస్తే ఇక్కడే ఎందుకుంటుందా అని ఆలోచించి వాళ్ళు నన్ను అనుమానించరు. లోపల నేను చేయాల్సింది నేను చేస్తాను. నువ్వింటి బయట ఆటోలో రెడీగా ఉండు చాలు. సరే, కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో. నీ చేతులారా నువ్వే మన పగ తీర్చుకోలేని పరిస్థితి మాత్రం తెచ్చుకోవద్దు. అమ్మా, ఇన్ని రోజులు ఇంత తెలివిగా ప్లాన్ చేసిందాన్ని, ఎవరితోనే ఇవన్నీ చేయించిందాన్ని, ఈరోజు నేనే ఆ పని చేస్తున్నానంటే ఎలా వదిలేస్తానమ్మా? నువ్వే చూస్తావుగా. సరేనే, జాగ్రత్త. నేను బయట ఆటోలో వెయిట్ చేస్తూ ఉంటాను. సరే, వెళ్ళొస్తాను. అర్జున్ రెడీనా? వరుణ్ రెడీనా? అంతా రెడీ అత్తా. రే చిరు, ఏవిరా ఆగిపోయి ఉండారు?
లోనికి రావడానికి మీ నాయన ఒప్పేసుకున్నాడు కదా, ఇంకేం ఆలోచిస్తుండారు? రండి లోనికి. వస్తానా? ఏమైనది పాపా? ఏందిమా నువ్వు కూడా అట్నే నిలబడిపోయినావు? రండి. పద పాపా. ఏంది మీ ఇద్దరికి హారతిచ్చి పిలవాలనే ఏంది లోనికి? ఏం వద్దు, పదమ్మి. మీరు పిలిచారు సరే, అలాగని నేరుగా ఇంట్లోకి ఎలా రాగలము? ఏందిమా ఏమో కొత్తగా మాట్లాడుతుండావు? మా ఎన్న నొప్పించే కదా మిమ్మల్ని ఇంటికి పిలిచినాను. ఏమో మావయ్య గారు మీ మాట కాదనలేక సరే అనుండొచ్చు. తీరా మేం లోపలికి వచ్చాక ఎందుకు వచ్చారు అంటే, లేకపోతే రావద్దు అంటే? ఇప్పుడు మీ బాధ ఏంటి నాకు అర్థం కావట్లేదు. వదిన పిలిచింది కదా, ఆవిడ మాట బావగారు కాదంటారా ఏంటి? ఏంటి విజయ్, నాన్న ఎప్పుడైనా నిన్ను రావద్దంటాడా? లోపలికి రామ్మా. ఆ, మావయ్య గారు నన్ను రావద్దు అనరు, కానీ మా ఆయన్ని రావద్దనే కదా అంటారు. ఆయనకి నచ్చినప్పుడు రావద్దనే అంటారు, కానీ పిన్ని మాట కాదనిలాక ఒప్పుకున్నారు కదా. మీరెవరన్నీ చెప్పినా మావయ్య గారు చెప్పడం వేరు, మీరు చెప్పడం వేరు. వదిన తనేదో కావాలని నాటకాలు ఆడుతుంది. పిలిచి మరీ తప్పు చేశారు. అవును పాపం, ఆ పొద్దు నిన్ను పిలిచి తప్పు చేసినాము. రేయ్, విజయశాంతి లోపలికి రావడానికి ఏదో మొహమాట పడుతున్నట్టుంది, తీసుకుని రారా. పాపా పోదాం, పద. లోనికి పిలుస్తున్నారుగా. మీరుండండి, అలా ఎలా వెళ్తాం? ఇప్పుడు ఏంది మా నీ బాధ? ఏం చెయ్యాలి మేము? మీరేం చేయాల్సిన అవసరం లేదు. మావయ్య గారు మనస్ఫూర్తిగా మీ దంపతులిద్దరూ లోపలికి రండి అంటేనే మేము లోపలికి వస్తాం. లేదంటే వెళ్ళిపోతారా? వెళ్ళిపోండి. ఇదిగో వదినా, మా మధ్యన తల దూర్చినావనుకో, తల అట్నే తీసుకెళ్లి తలుపు కింద దూర్చేస్తును. ఏవో నానా బాధలు పడి మా ఎన్న నొప్పించినాను, మళ్ళీ ఇదేంది మా నువ్వు? పదమ్మి వెళ్ళం. నీకేం తెలీదు, నువ్వుండు. నాన్న అలాంటి మాట్లాడితే మొదటికే మోసం వస్తుంది విజయశాంతి. ఆ పాపా, మా పులి ఒప్పుకోకుండాది. మా అత్త బర్త్డే రోజు బాధ పెట్టడం ఎందుకు చెప్పు? పద. నేనేం చేస్తున్నానో నీకు తెలీదు, ఎందుకు చేస్తున్నానో అస్సలు తెలీదు. నువ్వు కాసేపు సైలెంట్గా ఉంటావా? ఏందిమా వాకిట్లో చేరి గుసగుసలాడుతుండారు? రండి లోనికి. మేమలా రాలేము. మావయ్య గారి నోటితో రండి అంటేనే వస్తాం, లేదంటే మా బొమ్మరింట్లోకి మేము వెళ్ళిపోతాం. కట్నావులే పెద్ద బొమ్మరిల్లు. ఏమైందమ్మా? ఏం లేదునా, వాళ్ళిద్దరినీ లోనికి రావడానికి నువ్వు ఒప్పుకునుండావు కదా, ఆ మాట చెప్తే నమ్మట్లేదు వాడు. మా నాయన చెప్పకుండా ఎట్ట లోనికి వస్తున్నావు అని ఆడనే ఆగిపోయి ఉండాడు.